రైట్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు జిఆర్ఎల్ నరసింహారావు. నేను హైదరాబాద్లో ఉంటుంటాను అనమాట. హైదరాబాద్లో ఉంటూ ఒక మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో జాబ్ చేసుకుంటూ ఒక చిన్న జాబ్ చేసుకుంటున్న వ్యక్తికి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఏంటి? మంచి ఇల్లు, కారు, ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఇట్లాంటి అన్ని కోరికలు ఉంటుంటాయి. అయితే ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో నేను చేస్తున్న జాబ్కి ఎక్కడా కూడా నాకు ఇన్కమ్ సరిపడేది కాదు. దానికోసం అని చెప్పి నేను ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ కోసం ఏదైనా ఉంది అని చూస్తే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేను తెలుసుకున్నాను. దాని ద్వారా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, ఒక మంచి స్టేటస్ కూడా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి దీని ద్వారా తెలుసుకున్నాను అనమాట. అయితే దీని ద్వారా ఏంటి సాధించవచ్చు అంటే, ఈరోజు ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే ఉన్నానో ఇప్పుడు సింగపూర్లో క్రూజ్ షిప్ ద్వారా మేము మలేషియాకి వచ్చాం. ఓకే, ఇలాంటి ఎంజాయ్మెంట్స్ కానీ ఇలాంటి అచీవ్మెంట్స్ కానీ మీకు బయట ఏ జాబ్ చేస్తున్నా అంత ఈజీగా రాదండి. ఎందుకంటే మనం ఎక్కడైతే జాబ్ చేసుకుంటున్నా ఆ జాబ్ చేసుకుంటే మన జీవితాన్ని మనకి వచ్చే ఖర్చులు కావచ్చు ఏదైతే దానికే సరిపోతుంది. కానీ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి సరిపోవు. ఓకే, దానికోసం అని చెప్పి నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవడం జరిగింది. దీని ద్వారా మంత్లీ దగ్గర యావరేజ్గా 1,70,000 రూపాయలు సంపాదించుకుంటూ ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అలానే నేను ఏ వర్క్ చేయకుండా, ఎంత చిన్న వర్క్ అంటే చాలా చిన్న వర్క్ అండి, ఏం పని చేస్తే నాకు ఇట్లా డబ్బులు వస్తున్నాయి ఏంటి అంటే, నా షాప్ మార్చుకున్నాను. షాప్ మార్చుకొని నేను వాడుకునే వస్తువులు ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ మార్చుకొని దాని ద్వారా నేను 10 మందికి కూడా అదే చెప్తున్నాను. ఏంటి? మీరు కూడా షాప్ మార్చుకోండి, బ్రాండ్ మార్చుకోండి. దానివల్ల మీకు ఒక ఇన్కమ్ కావచ్చు, దానివల్ల మీకు ఒక స్టేటస్ సింబల్ కావచ్చు, లేకుంటే దానివల్ల మీకు ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవడం కావచ్చు, మంచి ఒక పొజిషన్లో ఉండడం కావచ్చు. ఎంతోమంది ఈరోజు చాలా చిన్న చిన్న పొజిషన్లో ఉండి ఎంతో చదువుకున్న వ్యక్తులు కూడా చాలా బాధపడుతుంటారు. నేను చదువుకున్న దానికి ఆ స్థాయికి నాకు ఆ ఉద్యోగం రావట్లేదు, నాకు ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను. బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు ఇట్లాంటివన్నీ చేసి ఒక 20-30 వేల రూపాయల జాబులకి సెటిల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఒక మంచి అద్భుతమైన అవకాశం అని నేను చెప్తాను. ఎందుకు అంటే మీరు చదువుకున్న చదువుకి సంబంధం లేదు. ఓకే, అలానే మీరు ఏ జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా పార్ట్ టైంగా కూడా దీన్ని మినిమం టేకప్ చేసుకొని మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ వచ్చేంత వరకు, ఒక మంచి ఇన్కమ్ వచ్చేంత వరకు మీరు మెయింటైన్ చేసుకొని, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ని కనుక వేస్తే కనుక గ్యారంటీ మంచి పొజిషన్కి రావచ్చండి. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటూ పార్ట్ టైంగా ఫస్ట్ మొదలుపెట్టాను ఈ కెరియర్ని. పార్ట్ టైంగా మొదలుపెట్టిన కెరియర్ని నేను ఈరోజు ఫుల్ టైం చేస్తున్నాను. జాబ్ కూడా మానేశానండి. జాబ్ చాలా చిన్న జాబ్ ఉండటం వల్ల అది నాకు జాబ్ అంటే మంచి గుర్తింపు ఉంది, మంచి పొజిషన్ ఉంది, అలానే మంచి ఫ్యామిలీతో బాగుంది, బాండింగ్ తోటి అసోసియేషన్ దగ్గర 22 సంవత్సరాలు చేసిన జాబ్ అండి. కానీ ఆ జాబ్ వల్ల నేను ఓన్లీ ఇండియా మొత్తం వరకు తిరగగలిగాను. ఓకే, కానీ ఫారెన్ ట్రిప్స్ కానీ లేదు, మంచి ఇన్కమ్ కానీ ఒక స్టేటస్ మెయింటైన్ చేయడం కానీ అనేది జరగలేదు నాకు. అందుకని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల నేను ఆ జాబ్ని రిజైన్ చేసేసి ఇప్పుడు మంచిగా ఒక మంచి పొజిషన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు నేను యావరేజ్గా ఒక 2 ఇయర్స్లో దగ్గర ఒక 22 లక్షలు ఇన్కమ్ అంటే యావరేజ్గా ప్యాకేజ్ మీరే అర్థమవుతుంది, 10 lakhs ప్లస్ ప్యాకేజ్లో ఉన్నాను. బయట ఎంతోమంది ఎన్నో జాబులు చేసుకుంటూ 5 lakhs per annum, 10 lakhs per annum ఇట్లా వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. మీరు కనుక ఇది ఒక మంచి కెరియర్ లాగా కనుక తీసుకుంటే మీరు కూడా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఓకే, మీకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ దీని గురించి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.